హలో గైస్, వెల్కమ్ టు మై వీడియో తెలుగు జావా ట్యూటోరియల్స్. సో లాస్ట్ వీడియోలో మనం జావా ఇన్స్టాలేషన్ ఎలా చేసామో చూసాం అండ్ ఎక్లిప్స్ కూడా డౌన్లోడ్ చేసి మనం అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ని రన్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని ప్రతి కీవర్డ్ డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో మన ఫస్ట్ ప్రోగ్రాంలో యూజ్ చేసిన పబ్లిక్, క్లాస్, వాయిడ్, మెయిన్, సిస్టమ్, అవుట్, println మెథడ్, సో ఇవన్నీ డీటెయిల్గా మనం అర్థం చేసుకుందాం. ఈ కీవర్డ్స్ ఎందుకు వాడతామో ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇమేజెస్ ఉంటాయి కదా, మన సిస్టమ్ లోపల ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో దానికి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఫార్మాట్ .jpg లేదా .png, ఫైల్కి అయితే .txt. సో అలాగే .class అనే ఫార్మాట్ అనేది మన జావా క్లాస్ రాసుకున్న ఫైల్కి మనం ఇవ్వాలి. సో అప్పుడు అది రన్ అయితే అవుతుంది. సో క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఈజ్ ఏ యాక్సెస్ స్పెసిఫైయర్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ యాక్సెస్ బై పబ్లికలీ. మన పబ్లిక్ అని ఇక్కడ పెడితే ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు పబ్లికల్లీ. అదే ప్రైవేట్ పెడితే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలా ప్రతి యాక్సెస్ స్పెసిఫైర్ మనం డీటెయిల్గా చూద్దాం లిస్ట్. కానీ పబ్లిక్ అంటే మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ పబ్లిక్ క్లాస్ అంటే ఈ క్లాస్ అనేది ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ అనేది చేయొచ్చు. అలాగే పబ్లిక్ మెయిన్ మెథడ్, సో ఈ మెయిన్ మెథడ్ని మనం పబ్లికల్లీ ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. సో పబ్లిక్ అంటే అది. నెక్స్ట్ స్టాటిక్ ఈజ్ ఏ యాక్సెస్ మాడిఫైయర్. స్టాటిక్ అనేది మనం మెథడ్స్కి కానీ వేరియబుల్స్ కానీ ఇస్తాం. సో స్టాటిక్ కీవర్డ్ ఇస్తే ఏమవుతుందంటే, ఒక సెపరేట్ మెమరీ JVM లోపల ఒక మెమరీ క్రియేట్ అయ్యి మెథడ్ మెమరీ అంటాం. అందులో స్టాటిక్ బ్లాక్స్, స్టాటిక్ వేరియబుల్స్ కానీ స్టాటిక్ మెథడ్స్ కానీ అవన్నీ అందులో స్టోర్ అవుతాయి. సో స్టాటిక్ అనే కీవర్డ్ ఎందుకు ఇస్తామంటే, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఈ మెథడ్ని, ఈ క్లాస్ లోపల ఈ మెథడ్ని కాల్ చేయాలి ఎక్కడి నుంచి అయినా. సో అప్పుడు మనం స్టాటిక్ అనే కీవర్డ్ ఇస్తాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం ఈజీలీ ఈ మెథడ్ని అయితే కాల్ చేయొచ్చు స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ ఇట్ ఈస్ ఏ రిటర్న్ టైప్ దట్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ రిటర్న్ వాల్యూ. సో ఈ మెథడ్ లోపల ప్రతి మెథడ్ ఏదైనా రిటర్న్ చేయాలి. సో ఆ రిటర్న్ తగ్గట్టు టైప్, ఒకవేళ ఇంట్ టైప్ రిటర్న్ చేస్తే మనకి ఇంట్ అని పెడతాం, స్ట్రింగ్ చేస్తే స్ట్రింగ్ అని పెడతాం. అలాగే ఇక్కడ రిటర్న్ చేయడానికి ఏమి లేనప్పుడు వాయిడ్ అని పెట్టాలి. నెక్స్ట్ మెయిన్ మెథడ్ లేదా ఫంక్షన్. జావాలో మనం మెథడ్ అని పిలుస్తాం. మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే. సో మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ప్రతి క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది కంపల్సరీ. ఈ మెయిన్ మెథడ్ ఆటోమేటిక్గా కన్సోల్ నుంచి JVM కాల్ చేస్తుంది. సో JVM కాల్ చేసినప్పుడు ఏదైనా స్ట్రింగ్స్ పంపిస్తాయి. ఆ స్ట్రింగ్స్ మనం ఇక్కడ రిసీవ్ చేసుకొని ఈ మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. సో ఈ మెయిన్ మెథడ్ లోపల ఉన్న డేటా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎల్ఎన్ హలో వరల్డ్. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది కదా. సో ప్రింట్ఎల్ఎన్ అనేది ఒక ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మెథడ్ అంటే ఆల్రెడీ ఈ మెథడ్ అనేది డిఫైన్ చేసి పెట్టారు. సో మనం జస్ట్ ఈ నేమ్ యూజ్ చేసుకుంటాం. ఈ నేమ్ లోపల మన డేటా ఇస్తే అది ప్రింట్ అనేది అయిపోతుంది కన్సోల్లో. సో ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ప్రోగ్రాంలోకి వెళ్తే ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ అని ఉంది కదా. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తే ప్రింట్ అవుతుంది, హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. సో హలో వరల్డ్ ప్రింట్ అయ్యాక ఈ ఎల్ఎన్ అంటే న్యూ లైన్, మన కర్సర్ న్యూ లైన్కి మూవ్ అవుతుంది. ఇక్కడ చూసా కదా, మన కర్సర్ హలో వరల్డ్ ప్రింట్ అయ్యాక న్యూ లైన్కి మూవ్ అవుతుంది. సో అలాగే ప్రింట్ ఎల్ఎన్ తీసి ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ నేను ఎల్ఎన్ తీసి ప్రింట్ చేస్తున్నా. సో ఎల్ఎన్ తీసి ప్రింట్ చేస్తే మన కర్సర్ అనేది ఇక్కడే ఆగిపోయింది, న్యూ లైన్కి మూవ్ అవ్వాల. సో అగైన్ మళ్ళీ ఏమైనా ప్రింట్ చేస్తే మీకు ఇక్కడ పక్కన వచ్చేస్తుంది. ఫస్ట్ది ఎల్ఎన్ పెట్టడం ద్వారా హలో వరల్డ్ అయ్యాక కర్సర్ నెక్స్ట్ లైన్కి మూవ్ అయింది. నెక్స్ట్ ప్రింట్ చేసే డేటా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. సో ఓన్లీ ప్రింట్ పెట్టడం వల్ల ఎల్ఎన్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ న్యూ లైన్కి మూవ్ అవ్వాల. సో అగైన్ థర్డ్ టైము ఈ పక్కన ప్రింట్ అయిపోయింది. సో అందుకని ఎల్ఎన్ లేదా ప్రింట్ అనేది వాడతాం. JVM లోపల వేరియస్ మెమరీ ఏరియాస్ ఉంటాయని చెప్పా కదా. మెథడ్ ఏరియా, హీప్ ఏరియా, స్టాక్ మెమరీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ ఏరియాస్ అనేది ఉంటాయి. సో స్టాటిక్ అని మెన్షన్ చేస్తే స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. స్టాటిక్ బ్లాక్స్ కానీ, స్టాటిక్ వేరియబుల్ కానీ, స్టాటిక్ మెథడ్స్ కానివ్వండి, రిఫరెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ మనకి మెథడ్ ఏరియాలో మనకి స్టోర్ అవుతుంది.
అలాగే ఇన్స్టాన్స్ ఏదైతే స్టాటిక్ పెట్టమో అవన్నీ ఇన్స్టాన్స్, ఆ ఇన్స్టాన్స్ మెమరీస్ ఉంటాయి కదా అవన్నీ ఈ హీప్ ఏరియా మెమరీలో స్టోర్ అవుతుంది. ఇన్స్టాన్స్ ఆబ్జెక్ట్ కానివ్వండి, ఇన్స్టెంట్ వేరియబుల్ కానివ్వండి, అవన్నీ. అలా మనం కాల్ చేసే మెథడ్ ఏదైతే ఉందో అది స్టాక్ మెమరీ, వన్ టైం స్టాక్స్, ఇందులో స్టోర్ అవుతుంది. లోకల్ వేరియబుల్స్ అంటే అప్పటికప్పుడు ఒక మెథడ్ లోపల, ఒక బ్లాక్ లోపల యూజ్ చేస్తాం లోకల్ వేరియబుల్స్. సో వేరియబుల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు స్టాటిక్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ ఇవన్నీ డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో మెథడ్ కాల్స్, లోకల్ వేరియబుల్స్ ఇవన్నీ స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. సో వాయిడ్, ఇందాక మనం వాయిడ్ ఎందుకు యూజ్ చేసాం, రిటర్న్ చేయడానికి ఏమీ లేనప్పుడు వాయిడ్ యూజ్ చేస్తామని చెప్పాను. సో ఇక్కడ వాయిడ్ కాకుండా ఇంట్ అని యూజ్ చేసాం. ఎందుకంటే ఈ మెథడ్లో మన రిటర్న్ అవుతుంది ఏంటిది, a+b ఇంటిజర్స్ రిటర్న్ అవుతాయి. సో ఇంటిజర్స్ అనేవి రిటర్న్ అవుతాయి కాబట్టి మనం ఇంట్ అని పెట్టాం. ఏదైతే రిటర్న్ అవుతుందో దాని డేటా టైప్ మనం ఇక్కడ పెట్టాలి. ఏమీ లేనప్పుడు వాయిడ్ అని పెడతాం. సో ఈ ప్రోగ్రామ్ చూస్తే చిన్న ప్రోగ్రామ్ ఇంట్ సమ్, ఈ సమ్ అనే వేరియబుల్కి ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చాం. దీని లోపల గెట్ సమ్ 5, 6 ఈ గెట్ సమ్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం. దీంట్లో 5, 6 వాల్యూస్ ఇచ్చాం. సో గెట్ సమ్ ఇది ఎగ్జిక్యూట్ అయితే గెట్ సమ్ మెథడ్ ఇక్కడ ఉంది. దాని లోపల పారామీటర్స్ ఇంట్ ఏ, ఇంట్ బి. ఏ ఏదైతే ఉందో అది ఇంట్ అయ్యి ఉండాలి 5, బి కూడా ఇంట్ 6. 5, 6 ఇక్కడ రిసీవ్ అయ్యి రిటర్న్ ఏం చేస్తుంది 5 + 6. 5 + 6 అనేది ఇంటిజర్. సో ఇక్కడ రిటర్న్ అవుతుంది. మన ఏదైతే ఈ గెట్ సమ్ 5 + 6 11 అనేది ఈ సమ్ లోపల మనకి రిటర్న్ అయితే అవుతుంది. ఆ రిటర్న్ అయింది ఏంటిది 11 అనేది ఇంట్. అలాగే రిటర్న్ చేయడానికి ఏమీ లేనప్పుడు మన వాయిడ్ అని పెట్టచ్చు, ఏ టైపు రిటర్న్ చేయనప్పుడు. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇది కంపల్సరీగా మన సిస్టంలో, మన ప్రోగ్రాంలో అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఈ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఆటోమేటిక్గా జనరేట్ అయింది. మన ప్రీవియస్ వీడియోలో చూస్తే ఆటోమేటిక్గా మనం జనరేట్ చేయించుకున్నాం. మనం రాయాలి ఈ లైన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా రాయాలి. ఇది రాయకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో పబ్లిక్ అంటే ఎక్కడి నుంచైనా మనం కాల్ చేయొచ్చు. సో టు కాల్ బై జేవిఎం ఫ్రమ్ ఎనీవేర్, జేవిఎం అనేది ఎక్కడి నుంచైనా కాల్ చేయగలుగుతుంది మన పబ్లిక్ అని పెడితే. స్టాటిక్ మన ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా జేవిఎం ఈ మెథడ్ ఈ క్లాస్ లోపల ఉన్న మన హలో వరల్డ్ క్లాస్ లోపల రాస్తున్నాం కదా ఈ మెయిన్ మెథడ్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా కూడా మనం ఈ మెథడ్ని కాల్ చేయాలంటే స్టాటిక్ అని రాయాలి. అదే స్టాటిక్ రాయకపోతే ఈ మెథడ్ అనేది కాల్ అవ్వదు. అప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి అప్పుడు కాల్ చేయాల్సి వస్తుంది సెపరేట్గా. వాయిడ్ రిటర్న్ చేయడానికి ఏమీ లేనప్పుడు మనం వాయిడ్ అనేది వాడతాం. మెయిన్ మెథడ్ కంపల్సరీగా రాయాలి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో కన్సోల్ మన ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేశాక కన్సోల్లో కొన్ని డేటా ఆటోమేటిక్గా జేవిఎం పిలుస్తుంది. ఈ మెయిన్ మెథడ్ని కాల్ చేయడానికి కొంచెం డేటా అయితే పంపిస్తుంది. ఆ డేటా స్ట్రింగ్ అదే ఆర్గ్యుమెంట్స్ అవేస్ ఫామ్లో ఇందులో స్టోర్ అవుతుంది. ఏఆర్జిఎస్ అనే వేరియబుల్లో స్ట్రింగ్ ఫామ్లోకి అవేస్ ఫామ్లోకి ఇందులో స్టోర్ అవుతుంది. సో ఇందులో స్టోర్ అయ్యి ఈ మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో ఈ మెయిన్ మెథడ్ లోపల ఉన్న system.out.println మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అందుకని స్ట్రింగ్ అవే ఆర్గ్యుమెంట్స్ మెయిన్ మెథడ్ లోపల మనం కంపల్సరీగా పెడతాం. సో ప్రీవియస్ వర్షన్స్, ఓల్డ్ వర్షన్స్కి వెళ్తే జావావి 1.6 కంటే ఓల్డ్ వర్షన్స్లోకి వెళ్తే మన పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, మన లాస్ట్ పేజ్లో చూసిన పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది కదా, ఈ లైన్ రాయకపోయినా, ఈ మెయిన్ మెథడ్ రాయకపోయినా మనకి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఎలాంటి ఎర్రర్స్ అనేవి రావు. కానీ ఆఫ్టర్ 1.7 వర్షన్, మనం లాస్ట్ వీడియోలో 1.8 వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాం. జావా 8 అన్నా జావా 1.8 అన్నా రెండు ఒకటే. సో 1.7 వర్షన్స్ నుంచి మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ అనేది లేకపోతే, ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది లేకపోతే మనకి ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఉంటే ఎగ్జిక్యూట్ అయిపోద్ది మెయిన్ మెథడ్, లేకపోతే ఎర్రర్ అనేది కంపల్సరీ వస్తుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఈ మెయిన్ మెథడ్ సిస్టమ్ స్ట్రింగ్ అదే ఆర్గ్యుమెంట్స్, ఇది మాత్రం మీరు కంపల్సరీగా రాయాలి. ఇది రాయకపోతే మీ క్లాస్ అనేది చెల్లదు, మీకు ఎర్రర్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో నెక్స్ట్, సో system.out.println అంటే ఏంటి మనం డీటెయిల్గా చూద్దాం. సో సిస్టమ్ అనేది ఒక క్లాసు. java.lang అనే ప్యాకేజ్ లోపల సిస్టమ్ అనేది ఒక క్లాసు. ఆ క్లాస్ లోపల అవుట్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ ద్వారా
println అనే మెథడ్ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ లోపల ఉంది. సో ఈ మెథడ్ని అవుట్ అనే వేరియబుల్తో ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ ద్వారా మనం యాక్సెస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, మీకు ఆబ్జెక్ట్ డీటెయిల్స్గా మీకు ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇదొక క్లాస్, సిస్టమ్ అనేది ఒక క్లాస్ ఫస్ట్ ప్రోగ్రామ్, ప్రింట్ స్ట్రీమ్ అనేది ఇంకో క్లాస్. సో ఈ క్లాస్ నుంచి సిస్టమ్ క్లాస్ నుంచి ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లోపల ఉన్న println మెథడ్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ మన సిస్టమ్ క్లాస్లో క్రియేట్ చేసుకుంటాం దీని ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ద్వారా ఆబ్జెక్ట్కి ఒక రిఫరెన్స్ ఇస్తాం, అవుట్ అనే రిఫరెన్స్ ఇచ్చాం. సో ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్ని మనం యాక్సెస్ చేసుకుంటాం, కాల్ చేస్తాం. సో అదే ఇక్కడ కాన్సెప్ట్. సో system.out.println, సిస్టమ్ అనేది ఒక క్లాస్, ప్రింట్ స్ట్రీమ్ అనేది ఒక క్లాస్. ప్రింట్ స్ట్రీమ్ లోపల println అనే ఒక మెథడ్ ఉంటుంది. సిస్టమ్ లోపల మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ చూపిస్తాను. సిస్టమ్ కంట్రోల్ స్పేస్ అని నొక్కితే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. సో సిస్టమ్ అనేది ఒక క్లాస్, ఐ అంటే ఇంటర్ఫేస్. సో సిస్టమ్ క్లాస్ లోపల ఏమున్నాయి, ఎంటర్ నొక్కా, డాట్. సిస్టమ్ క్లాస్ లోపల ఏమేమి ఉన్నాయో ఆప్షన్స్ మీకు అన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ మెథడ్స్, సెట్ ప్రాపర్టీ, సెట్ ఇన్, రన్, నానో, గెట్, ఇవన్నీ మెథడ్స్. ఇవి వేరియబుల్స్. అవుట్ అనేది దేనికి వేరియబుల్, ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అవుట్ అనే రిఫరెన్స్ అయితే అసైన్ చేశారు. సో అవుట్ ద్వారా ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లోపల ఏమేమి మెథడ్స్ ఉన్నాయో యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇన్ అనేది సిస్టమ్ క్లాస్ లోపల ఒక వేరియబుల్. ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఇంకో క్లాసు, సెపరేట్ క్లాసు. ఆ క్లాస్ లోపల ఉన్న మెథడ్స్ని ఇన్ అనే వేరియబుల్స్తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే సిస్టమ్ లోపల అవుట్, ఇక్కడ మనం అవుట్ వాడతాం. సో అవుట్ డాట్. సో అవుట్ వల్ల ఏమేమి వాడచ్చు, ప్రింట్ స్ట్రీమ్ లోపల ఉన్న ఈ మెథడ్స్ అన్ని అపెండ్, క్లోజ్, ఫార్మాట్, ప్రింట్, println, ప్రింట్, నోటిఫై ఆల్, ఇవన్నీ మెథడ్స్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఉన్నాయి, ఇక్కడ పక్కన కనిపిస్తుంది. సో ఈ అవుట్ అనే వేరియబుల్తో, ఇది వేరియబుల్ అనొచ్చు, రిఫరెన్స్ అయినా అనొచ్చు, ఆబ్జెక్ట్కి రిఫరెన్స్. ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ అంటే ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి ఒక రిఫరెన్స్ ఇచ్చి దాని లోపల ఉన్న క్లాసెస్, ఈ మెథడ్స్ ఇవన్నీ మనం యాక్సెస్ చేస్తాం. సో ఇవన్నీ డీటెయిల్గా మీకు ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. సో ప్రజెంట్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ వినండి, మళ్ళీ వినండి, మీకు కొంచెమైనా ఏదైనా అర్థమైనా పర్లేదు. ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్గా ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియోస్లో నేను జావా చాప్టర్ 1 అనేది స్టార్ట్ చేస్తాను. దాంట్లో జావా కాన్సెప్ట్స్ అన్నీ మీకు జావా ఫండమెంటల్స్ గురించి మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. సో ఈ వీడియోకి అంతే. థ్యాంక్ యూ గైస్, బాయ్.